హాయ్ అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. టపాసుల దగ్గర అన్నిటి దగ్గర కూడా పెద్దోళ్ళు అయితే పర్వాలేదు, చిన్నపిల్లలకు మాత్రం దగ్గరుండి టపాసులు కాల్పించండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ కాలు కాలితే చాలా ప్రమాదం మనకి. తర్వాత మనమే ఇబ్బంది పడాలి. కాబట్టి పిల్లలందరినీ జాగ్రత్తగా టపాసుల దగ్గర చూసుకోండి. అలాగే ఈరోజు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేశాను. అమ్మవారిని పెట్టి ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. అమ్మవారిని రెడీ చేశాను. ఇదిగోండి, అమ్మవారిని ఇలా రెడీ చేశాను. అలాగే అది దీపం కనబడుతుంది కదండి, అది వెండి దీపం కొన్నానండి. మొన్న ధనత్రయోదశి రోజు కొన్నానండి, అది వెండి దీపం. అలాగే అక్కడ డబ్బులు పెట్టాను, ప్రసాదం పెట్టాను. ఇక్కడ లక్ష్మీ గణేష్ అండి, వెండి లక్ష్మీ గణేష్ ఇక్కడ పెట్టుకున్నానండి. ఇక్కడ ఇలా చేశానండి. ఇదిగోండి, ఈ దీపాలు మొన్న చూపించాను కదండి, అక్కడ చేశాను. ఇది కూడానండి, ఇది కూడా మీషోలో తీసుకున్నానండి. పువ్వులు అన్నీ వేసి దీపాలు, గవ్వలు, పసుపు కొమ్ములు అన్నీ ఒక దాంట్లో ఒక్కొక్కటి, మరి పక్కనే దీపాలు పెట్టి ఇలా చేశానండి. ఇవన్నీ కూడా క్యాండిల్స్ కూడా అన్నీ మీషోలో బుక్ చేసి తీసుకున్నవేనండి. అలాగే దీపారాధన ఇలా చేశానండి. పూజ అయితే చాలా బాగా అయిందండి. పిల్లలందరూ టపాసులు కాల్చుకుంటున్నారు. అదిగోండి, అలాగే పిల్లలందరూ కూడా టపాసులు కాల్చుకుంటున్నారు చక్కగా. నేనైతే మీ అందరికి ఒకసారి కనిపించి పైన అమ్మకు కూడా ఇలాగ అలంకారం చేశాను. అమ్మని ఎప్పుడూ చూస్తారు కదా, ఇవాళ కూడా చూడాలి కదా అమ్మని ఎలాగ అలంకారం చేశాను. ఇక అమ్మవారిని కూడా ఇలాగ అలంకారం చేశానండి. ఈరోజు మీరు కూడా చూస్తారు కదా అని చూపిస్తున్నాను. అమ్మవారు ఎలాగున్నారో చెప్పండి, ఎలా కామెంట్ చేయండి. మాకు అమ్మవారు ఎలా ఉన్నారో మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ ఎలా ఉందో చెప్పండి. పూజ అయితే చాలా బాగా అయిందండి. నేను ప్రసాదాలు కూడా ఈ సంవత్సరం ఓపికగా చేశానండి. పరమాన్నం, పులిహార, బొబ్బట్లు, బూరెలు అన్నీ కూడా చేశానండి. ఈ సంవత్సరం చాలా బాగా అంటే బాగా అయిందండి పూజ. నేను కూర్చొని లెగుస్తున్నాను, ఏమనుకోవద్దు, కెమెరా కదిలిపోతుందని. ఏం చేస్తానండి, అలాగా సెలతో కదా. ఇది ఇలాగా డెకరేషన్ చేశానండి. ఎలా ఉందో చెప్పండి. పూజ అయితే చాలా బాగా అయిందండి. ఈరోజు పిల్లలందరూ కిందకి వెళ్ళిపోయారు పూజ చేసుకొని. మళ్ళీ నేను వచ్చి మీకు వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి. అగోండి, ఈరోజు గుమ్మడికాయ కూడా కట్టిస్తాను, అమావాస్య కదండి. అందుకని పసుపు రాసి అమ్మవారి దగ్గర పూజ చేసి అక్కడ పెట్టానండి. నైట్ పడుకునేటప్పుడు పెడతానండి. ఈరోజైతే పూజ ఇంత ఇలా అయిందండి. చాలా అంటే చాలా బాగా అయిందండి. చాలా మనసంతా ప్రశాంతంగా ఉందండి. ఇలా చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించిందండి. అందుకు నేను చేసుకున్నాను. ఈరోజు ఇలా చేసుకోవాలి అని ఫోటో పెట్టుకొని చేసుకున్నా అవుతుందండి. అమ్మవారిని నా దగ్గర అమ్మవారు ఉన్నది కాబట్టి నేను అమ్మవారిని పెట్టుకున్నానండి. అమ్మవారు ఎంతమందికి ఇష్టమో తల్లి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇంకొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.